హైదరాబాద్ లో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫాస్ట్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలవుతున్న కేసులు పెరుగుతున్నాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. షవర్మా తిన్న కొద్ది గంటల్లోనే వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యామని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాటర్ తాగినా ఏమైతే తగ్గుతలే. ఎట్లా అంటే ఏ టాబ్లెట్ వేసుకుంటున్నా తగ్గుతలే, ఎంత ఇంజక్షన్ తీసుకున్నా తగ్గుతలే. ఆ స్టమక్ బర్నింగ్ సెన్సేషన్ మాత్రం అస్సలు ఆగుతలే. ఇంత వాటర్ తాగినా మొత్తం కడుపు మండుతుంది, ఘోరమైన కడుపు నొప్పి. అదే రోజు తిన్నా, నేను కూడా 5th తిన్నా. అవుతలే, అస్సలు అవుతలేదు. ఇప్పటివరకు తగ్గుతలే. ఈ రోజు డేట్ 9th or 10th అనుకుంటా, 9th. అస్సలు తగ్గుతలేదు. ఇద్దరం కలిసి లోతుకుంటా అనే గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్నాం, జింజర్ షవర్మా. టేస్ట్ అనేసి కావాలని కోరుకొని మరీ తిన్నాం. ఆ తిన్నప్పటి నుంచి ఇట్లా మోషన్స్, ఇట్లా కడుపులో మంట, అదే చాలా ఎఫెక్ట్ అయిపోయింది మాకు. వీలైనంత వరకు దాన్ని మూపియడానికి ట్రై చేశారని కోరుకుంటున్నాం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, స్ట్రీట్ ఫుడ్ తిని ఇటీవల కాలంలో ఆసుపత్రిలో పాలవుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే పంజాబ్ హిల్స్ లోని నందనగర్ లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందింది, మరొక కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా ఈ ఘటన మరొక ముందే అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో మరొక ఘటన చోటు చేసుకుంది. షవర్మా తిని సుమారుగా 4 అస్వస్థతకు లోనయ్యారు. ఇక లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్నారు 4 స్నేహితులు. ఓల్డ్ అల్వాల్ పునగారికి సంబంధించినటువంటి రాజు, రాము, హరీష్ అలాగే సతీష్. ఈ 4 కూడా 2 రోజుల క్రితం గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్నారు. అనంతరం గంటల వ్యవధిలోనే 4 కూడా అస్వస్థతకు లోనయ్యారు. అనంతరం వాంతులు, విరోచనాలు చేసుకుంటూ ఉండడంతో కుటుంబ సభ్యులు 4 కూడా ఆసుపత్రికి చేర్పించారు. అనంతరం 4 ప్రాథమిక చికిత్స అందిస్తున్నటువంటి సమయంలోనే రాజు అలాగే రాము యొక్క పరిస్థితి విషమించింది. ఈ ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రధానంగా గ్రిల్ హౌస్ లోని షవర్మా తిన్న తర్వాతనే ఇదంతా జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడాను జరిగింది. సుమారుగా గత వారం రోజుల క్రితమే ఇదే గ్రిల్ హౌస్ మీద ఆరోపణలు వచ్చాయి. గత వారం రోజుల క్రితం ఇదే గ్రిల్ హౌస్ లో షవర్మా తిని సుమారుగా 15 మంది అస్వస్థతలు ఉన్నారు. వారికి కూడాను ఇదే తరహాలోని వాంతులు అలాగే విరేచనాలు అయ్యాయి. అనంతరం సుమారుగా 4 రోజుల పాటు కూడా ఈ గ్రిల్ హౌస్ ను మూసివేశారు కూడా నిర్వాహకులు. ఇక స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన, తర్వాత మరోవైపు ఇటు పోలీసుల నుంచి కూడా పోలీసులు కూడా వారిని హెచ్చరించడంతో ఇక జేసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించడంతో ఈ గ్రిల్ హౌస్ ను 3 రోజుల క్రితం వరకు కూడా మూసే ఉంచారు. అయితే 3 రోజుల క్రితం మూసి ఉంచినటువంటి గ్రిల్ హౌస్ ను తాజాగా తెరవడంతో స్నేహితులంతా కలిసి షవర్మా తిన్నారు. గతంలో జరిగినటువంటి ఘటనే మరొకసారి రిపీట్ అయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. గతంలో సుమారుగా 15 మంది ఈ షవర్మా తిని అస్వస్థులు అయితే అదే గ్రిల్ హౌస్ లోనే షవర్మా తిని ప్రస్తుతం 4 అస్వస్థులు ఉన్నారు. ఇందులో రాజుకు సంబంధించిన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.